అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో మనకి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి, ఏ రోజుల్లో మనం ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి, ఈ నెలలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఇలా పూర్తి సమాచారంతో ఈ వీడియో అనేది అందిస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది। ఈ వీడియోలోని విషయాలను నేను పంచాంగాలను అనుసరించి మీకు తెలియజేస్తున్నానండి। మీకు ఎవరికైనా సరే డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను। వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ ఈ ఏప్రిల్ నెలలో నూతన కొత్త సంవత్సర శుభాకాంక్షలండి, అలానే శ్రీరామనవమి శుభాకాంక్షలండి। ఎంతో ముఖ్యమైనటువంటి పండుగలు కూడా మనకి ఈ ఏప్రిల్ నెలలో అయితే రావడం జరిగింది। ఎప్పుడు వచ్చాయి, ఏ తేదీన జరుపుకోవాలో కూడా నేను తెలియజేస్తానండి। ఈ వీడియోలో నేను చెప్పబోయే వివరాలు శుభముహూర్తాలు అనేటివి అందరికీ ఒకలా ఉండవండి। వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, వారి జాతకాన్ని బట్టి దాలనేటివి టైమింగ్స్ అనేటివి మారుతూ ఉంటాయండి। మనకి ఈ 2024వ సంవత్సరంలో ఏప్రిల్ 8వ తేదీ వరకు మనకి ఫాల్గుణ మాసం అయితే ఉంటుందండి। 9వ తేదీ నుంచి మనకి చైత్ర మాసం అనేది ప్రారంభమవుతుంది। ప్రతి సంవత్సరానికి కూడా మనకి 12 మాసాలు అయితే ఉంటాయండి। చైత్ర మాసం దగ్గర నుంచి ఫాల్గుణ మాసం వరకు మనకి 12 మాసాలు అయితే ఉంటాయండి। 12వ మాసం మనకి ఫాల్గుణ మాసం ఏప్రిల్ 8వ తేదీతో మనకి ముగుస్తుంది। తర్వాత మనకి వచ్చేటువంటి కొత్త సంవత్సరం అనేది మనకి ఈ ఏప్రిల్ 9 నుంచి అయితే మనకి ప్రారంభమవుతుందండి। ఈ 8వ తేదీన మనకి శోభకృత్ నామ సంవత్సరం అనేది పూర్తయిపోయి నూతన కొత్త సంవత్సరం 9వ తేదీ నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం అనే కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నామండి। ఈ రోజున మనము పంచాంగ శ్రవణం అనేది చేస్తూ ఉంటాము, అలానే ఈ రోజున మన పుస్తక ప్రారంభం అనేది చేస్తామండి। ఈ రోజునే మనం ఉగాది పండుగనైతే జరుపుకుంటామండి। ఈ ఉగాది పండుగ నుంచి మనకి వసంత కాలం అనేది ప్రారంభమవుతుంది। ఈ 9వ తేదీ నుంచి మనకి వసంత నవరాత్రులు కూడా మనకి ఉంటాయండి, 9 రోజులు। అలానే ఈ ఉగాది నుంచే మనకి రామ నవరాత్రులు అనేటివి కూడా మనకి ఉన్నాయండి। 9 రోజులు మనకి అంటే 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మనకి 9 రోజులు మనకి నవరాత్రులు, అలానే రామ నవరాత్రులు అనేటివి ఉన్నాయండి। 17వ తేదీన మనకి శ్రీరామనవమి అయితే వస్తుందండి। ఇప్పుడు నేను 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు క్లియర్గా ఏ రోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలో నేను తెలియజేస్తాను। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। ఏప్రిల్ 1వ తేదీన సోమవారం సప్తమి తిథి మూలా నక్షత్రం అండి। ఈరోజు మంచి రోజే అండి। ఈ రోజున వివాహానికైతే ముహూర్తాలైతే లేవండి। గృహప్రవేశానికి, గృహ ఆరంభం, అలానే నూతన ఉద్యోగాలలో చేరటము, ఉపనయనం చేయడము, దేవతా విగ్రహ ప్రతిష్టాపనలు, అక్షరాభ్యాసం చేయడము, నూతన పుస్తక ప్రారంభం ఇలాంటివి చేసుకోవడానికి ఈ 1వ తేదీన చాలా అనుకూలంగా ఉందండి। తర్వాత 2వ తేదీన మంగళవారం అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి। ఈ రోజున డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి। ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత ముహూర్తాలు అయితే లేవండి। ఏప్రిల్ 3వ తేదీన బుధవారం నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి। ఈ రోజు కూడా మంచి రోజే అండి। ఈ రోజున మనకి నక్షత్రాన్ని బట్టి వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి। తర్వాత ఏప్రిల్ 4వ తేదీన గురువారం దశమి తిథి శ్రవణ నక్షత్రం అండి। ఈ రోజు కూడా మనకి వివాహానికి, అలానే గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారటానికి ఇలా అన్నిటికీ మనకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి। తర్వాత 5వ తేదీన శుక్రవారం ఏకాదశి తిథి ధనిష్ట నక్షత్రం అండి। ఈ రోజు ప్రత్యేకత సర్వ ఏకాదశి అండి। మనకి అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి। ఏప్రిల్ నెల 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ ఈ 3 రోజులు కూడా మనకి చాలా బాగున్నాయి। ఈ 3 రోజుల్లో మనము ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి। వివాహం కానీ, గృహప్రవేశం, గృహ ఆరంభం, అలానే చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అన్నప్రాసన, సీమంతం, నామకరణం, భూ రిజిస్ట్రేషన్ పనులు, నూతన వాహన వ్యాపార ప్రారంభం ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 3 రోజులైతే చాలా అనుకూలంగా ఉన్నాయండి। తర్వాత ఏప్రిల్ 6వ తేదీన శనివారం ద్వాదశి తిథి త్రయోదశి తిథి ఈ రోజు 2 తిథుల కలయిక అనేది ఉంటుందండి। ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం। ఈ రోజు శని త్రయోదశి అండి, త్రయోదశి తిథి కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున మనం సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి। శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే లేవండి। తర్వాత ఏప్రిల్ 7వ తేదీన ఆదివారం చతుర్దశి తిథి పూర్వభాద్ర నక్షత్రం అండి। ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి అండి। ఈ రోజున
చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత ఏప్రిల్ 8వ తేదీన అమావాస్య తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజున మనకి ఫాల్గుణ మాసంలో చివరి రోజు అమావాస్య అండి. తర్వాత 9వ తేదీన మనకి మంగళవారం చైత్ర మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున పాడ్యమి తిథి రేవతి నక్షత్రం. ఈ రోజు నుంచే మనకి నూతన తెలుగు కొత్త సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది మనకి ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది పండుగనైతే జరుపుకుంటారండి. ఈ రోజు నుంచే మనకి చైత్ర వసంత నవరాత్రులు అనేటివి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచే మనకి రామ నవరాత్రులు అనేటివి ప్రారంభమవుతున్నాయండి. ఈ రోజున మీరు ఎటువంటి శుభకార్యమైనా చేసుకోవచ్చండి. చాలా మంచి రోజు అండి. ఈరోజు కొత్త పుస్తకాలు అనేటివి ప్రారంభం చేయడము, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడము, ఎవరైనా కొత్త బైక్స్ అనేటివి కొనడము, ఇలా అన్ని పనులైతే చేసుకోవడానికి ఈ 9వ తేదీన ఉగాది పండుగ అయితే మనకి చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఏప్రిల్ 10వ తేదీన బుధవారం విద్యా తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున మనము సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే మనకి అనుకూలంగా ఉంది. తర్వాత ఏప్రిల్ 11వ తేదీన గురువారం తదియా తిథి భరణి నక్షత్రం అండి. ఈ రోజున మనము డెలివరీ ఆపరేషన్లకి వాటికి మాత్రమే మనకి ఈ రోజు చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఏప్రిల్ 12వ తేదీన చవితి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభం అన్ని శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ 13వ తేదీన పంచమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ ఏప్రిల్ నెల 12వ తేదీ 13వ తేదీ 2 రోజులైతే చాలా బాగున్నాయండి. ఈ 2 రోజుల్లో కూడా మీరు వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, గృహ ఆరంభం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అన్నప్రాసన, సీమంతం, పుస్తకాలు అనేటివి కొత్తవి ప్రారంభం చేయడము, నూతన వ్యాపారం, నూతన ఉద్యోగాలలో చేరటం, నూతన వాహన కొనుగోలు, భూ రిజిస్ట్రేషన్ పనులు, అద్దె ఇల్లు మారటానికి వీటన్నిటికీ ఈ 2 రోజులైతే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత ఏప్రిల్ 14వ తేదీన షష్ఠీ తిథి ఆద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత అంబేద్కర్ జయంతి అండి. ఈ రోజున మనము చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉంది. తర్వాత ఏప్రిల్ 15వ తేదీన సోమవారం నవమి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు మనకి పునర్వసు నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈరోజు మనకి వివాహానికైతే ముహూర్తాలు లేవండి. గృహ ఆరంభం, గృహప్రవేశం, దేవతా ప్రతిష్టాపనలు, నామకరణం, అక్షరాభ్యాసానికి మాత్రమే ఈరోజు ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 16వ తేదీన అష్టమి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు మనకి ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తం అయితే ఉందండి. మిగతా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే లేవు. ఏప్రిల్ 17వ తేదీన బుధవారం నవమి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత శ్రీరామ నవమి పండుగ అండి. ఈ రోజున ఉపనయనం చేయడము, గర్భాధానం చేయడము, వ్యవసాయ పనులు, బోరింగ్ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ రోజున ప్రతి రామాలయాలలో సీతారాముల వారి కళ్యాణం అనేది జరుగుతుందండి. ఏప్రిల్ 18వ తేదీన గురువారం దశమి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభం, పెళ్లి చూపులు, వ్యవసాయానికి, ప్రతి ఒక్క శుభకార్యానికి చాలా అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 19వ తేదీన ఏకాదశి తిథి శుక్రవారం మకా నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 20వ తేదీన ద్వాదశి తిథి పుబ్బా నక్షత్రం శనివారం అండి. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈరోజు కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఏప్రిల్ 21వ తేదీన ఆదివారం త్రయోదశి తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 22వ తేదీన సోమవారం చతుర్దశి తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. మనకి ఈ ఏప్రిల్ నెల 18వ తేదీ 19, 20, 21, 22 ఈ 5 రోజులు కూడా మనకి చాలా బాగున్నాయండి. ఈ 5 రోజుల్లో కూడా మనకి వివాహానికి, అలానే గృహప్రవేశానికి, గృహ ఆరంభం, నూతన ఉద్యోగాలలో చేరటము, నూతన వ్యాపార ప్రారంభం, అద్దె ఇల్లు మారటానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి చాలా అనుకూలంగా ఉందండి. నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. మీరు ఎటువంటి శుభకార్యమైనా చేసుకోవచ్చు. తర్వాత ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం పౌర్ణమి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈరోజు పౌర్ణమి తిథి కాబట్టి ఈ రోజున పౌర్ణమి వ్రతం అనేది చేస్తూ ఉంటారండి. ఈ రోజున లక్ష్మీదేవికి విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ రోజున సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. డెలివరీ ఆపరేషన్లకు ముహూర్తాలు అయితే ఈరోజు చాలా ఉన్నాయండి. ఏప్రిల్ 24వ తేదీన బుధవారం పాడ్యమి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈ రోజున వివాహానికి, అలానే గృహప్రవేశానికి, గృహ ఆరంభం, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 24వ తేదీన చాలా బాగుందండి.
ఏప్రిల్ 25వ తేదీన గురువారం విద్యా తిథి పూర్తిగా ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ రోజున వ్యాపార ప్రారంభం, డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 26వ తేదీన శుక్రవారం విద్యా తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, అన్నప్రాసన, సీమంతం, నామకరణం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మీరు ఏదైనా సరే పని స్టార్ట్ చేయాలి అన్న కూడా ఈ రోజు చాలా బాగుందండి. ఏప్రిల్ 27వ తేదీన శనివారం తదియా తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. తదియా తిథి మనకి ఉదయం వరకు ఉంటుంది. తర్వాత మనకి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. మనము చిన్నపిల్లలకు చెవులు కుట్టించుటకు ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. అలానే చిన్నపిల్లలకు వెంట్రుకలు తీపియడానికి కూడా, పుట్టు వెంట్రుకలు తీపియడానికి కూడా ఈ 27వ తేదీన చాలా అనుకూలంగా ఉంది. తర్వాత ఏప్రిల్ 28వ తేదీన ఆదివారం చవితి తిథి మూలా నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. ఈ రోజున వివాహానికి, పెళ్ళికైతే ముహూర్తాలు అయితే లేవండి. మిగతా శుభకార్యాలు చేసుకోవడానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. అంటే అన్నప్రాసనలు, అద్దె ఇల్లు మారటానికి ఇలాంటి వాటికైతే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత ఏప్రిల్ 29వ తేదీన సోమవారం పంచమి తిథి, షష్ఠీ తిథి 2 తిథుల కలయిక అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున పెళ్లి చూపులకి, సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ఏప్రిల్ 30వ తేదీన మంగళవారం సప్తమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజున డెలివరీ ఆపరేషన్లకి వాటికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మిగతా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంతగా ముహూర్తాలు అయితే లేవండి. ఇదండి ఈ వీడియోలో మనకి ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అయితే అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.